శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చేస్తున్నటువంటి విచారణలో విస్మయపరిచే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాఖండ్ కంపెనీ భోలే బాబా డైరీ ఏపీలోని ఇతర ప్రముఖ ఆలయాలకు కూడా కల్తీ నెయ్యిని పంపినట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు టీటీడీకి మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని భావిస్తూ ఉండగా ఇప్పుడు కొత్త విషయాలు వెల్లడయ్యాయి. అయితే కల్తీ నెయ్యి సరఫరా జరిగిన ఆలయాల లిస్టులో విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, కాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నట్లుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. తిరుమలలోని చిన్న డైరీని అడ్డం పెట్టుకుని ఈ తతంగం మొత్తం నడిపినట్లుగా దర్యాప్తులో తేలింది. తిరుపతిలోని ఆ డైరీకి కమిషన్లు చెల్లించి ఆ సంస్థ పేరుతోనే కల్తీ నెయ్యి పంపినట్లుగా అధికారులు గుట్టురట్టు చేశారు. భోలే బాబా డైరీ జనరల్ మేనేజర్ ఏసీబీ కోర్టులో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని వ్యతిరేకిస్తూ ఏపీపీ జయశేఖర్ ఈ వాదనలు వినిపించారు. రైట్, ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అనేది హాట్ టాపిక్ అయినటువంటి సిచ్యువేషన్ కోర్టులో కూడా నడుస్తున్నాయి. అయితే అది కాస్త విచారణలో ఇంకొన్ని విస్తుపోయే నిజాలైతే బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ వర్మ. ఇప్పుడు దాకా తిరుపతిలోని ఆలయంలో మాత్రమే భక్తులకి కల్తీ నెయ్యి ప్రసాదం ఇదంతా అందించినట్టు తెలిసింది. కానీ ఇప్పుడు విచారణలో ప్రధాన ఆలయాలు విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం ఇట్లా చాలా పుణ్యక్షేత్రాల్లో ఈ కల్తీ నెయ్యిని ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వర్మ. శ్రీవారి లడ్డు ప్రసాదం ఏదైతే గతంలో నెయ్యి సరఫరా చేసిందో ఈ భోలే బాబా డైరీ గతంలో తిరుపతితో పాటు శ్రీకాళహస్తి, విజయవాడ ఇతర పుణ్యక్షేత్రాలకు కూడా నెయ్యి సరఫరా చేసినట్టు, అది కూడా పరోక్షంగా అంటే ఇతర డైరీలని ద్వారా పరోక్షంగా నెయ్యి సరఫరా చేసినట్టుగా కూడా సిట్టు బృందం గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఉత్తరాఖండ్ లోని ఈ భోలే బాబా డైరీ తిరుపతిలో ఉన్న మరొక డైరీని అడ్డు పెట్టుకొని ఈ తతంగం జరిపినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. మొత్తం దుర్గమ్మ ఆలయంతో పాటు శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమల ఇతర పుణ్యక్షేత్రాలకు కూడా ఈ భోలే బాబా సంస్థ పరోక్షంగా నెయ్యి సరఫరా చేసినట్లు కూడా అధికారులు నిర్ధారణకు రావడం కూడా జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఏదైతే తిరుమల సంబంధించి కల్తీ నెయ్యి కేసులో A12 గా ఉన్న భోలే బాబా డైరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ ఏసీబీ కోర్టులో ఈ నెల 17న ఆయన బెయిల్ పిటిషన్ వచ్చింది. అయితే ఆయన బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తూ ఏదైతే సిట్ అధికారులు తరపున న్యాయవాదులు వినిపించిన ఈ వాదనలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. దీంతో నిందితుడికి బెయిల్ ఇస్తే మొత్తం కూడా ఈ విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పి, సాక్షులను కూడా ప్రభావితం చేస్తారని చెప్పి అక్కడ లాయర్లు వాదించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ కొత్త విషయాలు కూడా వెలుగు చూసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తిరుమలలో ఏదైతే ఏఆర్ డైరీని అడ్డు పెట్టుకొని ఈ భోలే బాబా తతంగాన్ని నడిపించిందని, అదే విధంగా గతంలోనూ ఇతర పుణ్యక్షేత్రాల విషయంలో కూడా ఇతర డైరీలను వాడుకొని ఈ కల్తీని సరఫరా చేసినట్టుగా కూడా అధికారులు చెప్పడం జరిగింది. దీంతో అతనుకు బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా న్యాయమూర్తికి దృష్టికి అయితే తీసుకువెళ్లారు. దీంతో న్యాయమూర్తి ఈ బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించిన పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.